వద్ద ఏదైతే 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం 1994లో ఈ జెండా యొక్క ప్రారంభమైంది. ఈనాటికి 31 సంవత్సరం కాబట్టి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి మా రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వారి పాల్గొని అందరి సమక్షంలో ఈ జెండా ఎగరేయడం మా అస్కుల శ్రీకాంత్ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా మేము ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మా ఎంఆర్పిఎస్కు అండదండలు అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ పక్షాన మేము వారికి ఎస్సీ వర్గీకరణ సాధించి దిశగా మాకు పార్లమెంట్లో కానీ వర్గీకరణ విషయంలో కానీ మరి ఎక్కడ సుప్రీంకోర్టు దాంట్లో కానీ వారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంలో కానీ మరి అండదండలు మాకు అందించి మాదిగల పక్షాన నిలబడినందుకు వారికి సందర్భంగా కోటగిరి మండల పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఏది ఏమైనా మా మాదిగ జాతి మాకు ఎవరైనా మేలు చేస్తే మాత్రం మాదిగ జాతి వారికి జీవితాంతం తోడుగా ఉంటుందని సందర్భంగా మేము వారికి మాటిస్తున్నాం. ఏది ఏమైనా మా మాదిగ జాతి పక్షాన రాజకీయంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని పక్షాలుగా అన్ని రంగాల్లో మాకు అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఏదేమైనా ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ సాధకుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా మేము మాదిగ జాతి ఉన్నంతసేపు మందకృష్ణ మాదిగ పేరు ఉంటుందని ఈ సందర్భంగా మా మందకృష్ణ మాదిగ మా దేవుడు వారికి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోటగిరి మండలి ఎంఆర్పిఎస్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో లోకల్ ఉన్న రాజకీయ నాయకులు, స్థానికంగా ఉన్న సర్పంచ్ పతి లక్ష్మణ్ అన్న గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జడ్పీటీసీ మరి మన శంకర్పేట గారికి, మరి ఇక్కడ నాయకులు ఉన్న తేల రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మాదిగ, జై మాదిగ, మాదిగల ఐక్యత.